నమస్తే వెల్కమ్ టు మిర్రర్ టీవీ ప్లస్. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ఆర్టీసీ జేఏసీ వైస్ చైర్మన్ థోమస్ రెడ్డి గారు ఉన్నారు. రీసెంట్గా ఆయన బస్ భవన్ దగ్గరికి వెళ్ళి త్వరలో వాళ్ళ డిమాండ్స్ కానీ నెరవేర్చకపోతే సమ్మెకి పిలుపునిస్తామని చెప్పేసి రీసెంట్గా చెప్పడం జరిగింది. అయితే దానికి కారణాలు ఏంటో తెలుసుకునే ప్రయత్నం చేద్దాము. నమస్తే అండి. నమస్తే. రైట్ సార్, అసలు చెప్పండి, అంటే ఏమైంది సడన్గా మీరు సమ్మెకి నోటీసులు ఇవ్వడానికి గల కారణాలు ఏంటి? మేము సమ్మెకి సడన్గా నోటీసులు ఇవ్వలేదు. గత ప్రభుత్వం చాలా వరకు ప్రభుత్వంలో విలీనం చేస్తా అని చేసి 90% చేసిన తర్వాత అపాయింటెడ్ డే ఇచ్చే వరకు అప్పుడు ఎలక్షన్ కోడ్ వస్తే ఆగిపోయింది. ఆ తర్వాత కాంగ్రెస్ ప్రభుత్వం మేనిఫెస్టోలో పెట్టడం జరిగింది. శ్రీధర్ బాబు గారి మేనిఫెస్టోలో పెట్టేసి మేము ఆర్టీసీ ఉద్యోగులను ప్రభుత్వంలో విలీనం చేస్తాం, వాళ్ళకి రావాల్సిన బకాయిలన్నీ కూడా మేమే ఇచ్చేస్తాం, ఆ తర్వాత 2 పిఆర్సీలు పెండింగ్ ఉన్నాయి ఇస్తాం, తర్వాత 2021 పిఆర్సీని ప్రభుత్వ ఉద్యోగులతో ఈక్వల్గా దాంట్లో కలిపి ప్రభుత్వ ఉద్యోగులతో సమానంగా జీతభత్యాలు ఇస్తాం, అట్లాగే ఆర్టీసీని ఆధునీకరిస్తాం, కొత్త బస్సులు కూడా మేమే కొనిస్తామని చెప్పి స్పష్టంగా వాగ్దానం చేసిండ్రు. ఆ బుక్లో కూడా ప్రింట్ అయ్యింది, కావాలంటే నేను మీకు ఇవ్వడానికి కూడా సిద్ధంగా ఉన్నా. ఆ విధంగా ఇచ్చి ప్రభుత్వం వచ్చింది. ప్రభుత్వం వచ్చిన తర్వాత ఒక 3 నెలలు టైం ఇవ్వాలని చెప్పి అప్పుడు అందరిని అడిగినారు. సరే కొత్త ప్రభుత్వం కదా అని చెప్పి ఆగినాం. ఆ తర్వాత జరిగిన పరిణామం ఇప్పటికి 14 మాసాలు అయింది ఈ ప్రభుత్వం వచ్చి. అప్పటి నుంచి కూడా ఇబ్బందికర పరిస్థితులు, జటిలమైన సమస్యలు మాకు రావడం జరిగింది. ఇవాళ కార్మికులేమో ఒక దిక్కు యూనియన్లు లేవని, యూనియన్లు ఇస్తా అని చెప్పి స్వయంగా ముఖ్యమంత్రి గారే చెప్పిండ్రు ఆనాడు. దాంట్లోనే ఆ రోజు వాళ్ళు కూడా చెప్పారు. రెండోది, ముఖ్యమంత్రి గారు చాలాసార్లు ముఖ్యమంత్రి అయిన తర్వాత కూడా ఆర్టీసీలో చాలా ఇంత పెద్ద మంది ఉంటారు కాబట్టి యూనియన్లు లేకపోతే కష్టం కదా, వాళ్ళకి డెఫినెట్గా యూనియన్లు ఇవ్వాల్సిందే, వాళ్ళ సమస్యలన్నీ మాట్లాడే వాళ్ళు ఉండాలి అని చెప్పి కూడా వారే స్వయంగా చెప్పారు. మేము చాలా సంతోషపడ్డాం, ముఖ్యమంత్రి గారు మంచి నిర్ణయం తీసుకుంటున్నారని చెప్పి. సో 14 మాసాలు అయిన వరకు కూడా ఇబ్బందికర పరిస్థితులు వచ్చింది. వాళ్ళు ఎవరు కూడా మాట్లాడే పరిస్థితి లేదు. ప్రభుత్వం చుట్టూ మేమేమో అర్జీలు ఇచ్చుకుంటూ ట్రాన్స్పోర్ట్ మినిస్టర్ని, ఫైనాన్స్ మినిస్టర్ని, మిగతా మినిస్టర్లని, ముఖ్యమంత్రి గారి ఇంటికి, తర్వాత మన స్పీకర్ గారి ఇంటికి కూడా పోయి మా వినతి పత్రాలన్నీ ఇచ్చినా కానీ పిలిచి మాట్లాడే పరిస్థితి ఎక్కడ రాలేదు. ఇదంతా నడుస్తూనే ఉందా? నడుస్తూనే, ఇదంతా సంవత్సరం నుంచి నడుస్తుంది. ఈ సంవత్సరం కాలం పాటు ఎప్పుడు కూడా ఆర్టీసీ ఉద్యోగుల మీద ప్రస్తావనే తీసుకురాలేదు అయితే ప్రభుత్వం. రాలేదు. ఒక దిక్కు ప్రభుత్వం దీని మీద నిమ్మలంగా ఉంటే, ఇంకో దిక్కు యాజమాన్యం ఆర్టీసీ మీద, కార్మికుల మీద దమనకాండ చేస్తూ ఉంది. ఏ విధంగా అంటే వాళ్ళ యూనియన్లు లేవు అని చెప్పి, అంటే యాజమాన్యం ప్రభుత్వాన్ని మోసం చేసి ఉండొచ్చు అని అనుకుంటున్నాం. యాజమాన్యం గత ప్రభుత్వానికి కూడా ఇబ్బంది పెట్టింది. ఇవాళ వీసెంట్ ఎండి గారు వచ్చిన తర్వాత యూనియన్లు ఇవ్వద్దు అని చెప్పి వాళ్ళకి చెప్తే, యూనియన్లు లేకపోతే నేను ఏమైనా చేస్తా. ఏం చేస్తారు? ఇవాళ MTW యాక్ట్ ప్రకారంగా 3 షిఫ్ట్ల డ్యూటీలు ఉంటాయి ఆర్టీసీలో, 8 గంటలు పని చేయాలి. అట్లాంటి దాన్ని వీళ్ళు భయభ్రాంతులకు గురి చేసి 8, 12 గంటలు, 16 గంటలు, 18 గంటలు ఒక్కొక్కరితోటి రోజు పని చేపిస్తూ ఉన్నారు. రెండోది, ప్రమోషన్లు లేవు, తర్వాత పదోన్నతులు లేవు, రిక్రూట్మెంట్ లేదు. లేకపోవడం వల్ల ప్రతి నెల రిటైర్డ్ అయిపోతూ ఉంటారు. వేల మంది పోతూ ఉంటే వాళ్ళ స్థానంలో ఉన్న కిలోమీటర్లు కూడా వీళ్ళే నడపాలి. అంటే రోజు డ్యూటీ చేయాలి. ఇవాళ ఫుల్ డే చేయాలి, ఇంకా రెగ్యులర్గా ఫుల్ డే చేయాలి. అవసరమైతే డబుల్ డ్యూటీ పోవంటే మళ్ళీ నేను డబుల్ డ్యూటీకి కూడా పోయే పరిస్థితి కావాలి. లేకపోతే ఇబ్బంది పెడతాను, నువ్వు డబుల్ డ్యూటీకి పోవా, నీ డ్యూటీ తీసేస్తా, ట్రాన్స్ఫర్ చేస్తా, ఇబ్బంది పెడతా అనేది ఒక దిగ్బంధంలో పెట్టి కార్మికుల్ని చాలా ఇబ్బందికర పరిస్థితి తీసుకొస్తే, యూనియన్లు లేవు కాబట్టి మాట్లాడలేదు. ఎవరైనా మాట్లాడితే ఫోటో తీస్తారు సెక్యూరిటీ వాళ్ళు, ఆ తర్వాత డిఎంకి పెడితే ఆ డిపో మేనేజర్లు నేను ట్రాన్స్ఫర్ చేస్తాం ఆరంగం చెప్పేసి నువ్వు తీసేశారంటే భయపడాలి. కొంతమందిని దెబ్బ కొడితే మిగతా వాళ్ళు పనిచేస్తారు భయపడే అనే విధంగా, ఆ విధంగా ఒక లాజిక్గా మేనేజ్మెంట్ ఇలా గవర్నమెంట్కి దగ్గర ఒక లీనియంటివ్ తీసుకొని చేస్తుందేమో అని వచ్చింది. కాబట్టి కార్మికులు ఎన్ని రోజులు చేస్తారు? ఇవాళ 8 గంటలు, 16 గంటలు పనిచేసే పరిస్థితి రోజు చేయాలంటే ఎవరైనా చేస్తారా? 8 గంటలు చేయాలి, వాళ్ళకి ఆఫ్ ఉంటుంది, లీవులు ఇవ్వాలి, నెలకు 3 లీవులు ఇవ్వాలి. ఇట్లాంటివన్నీ కూడా లేకుండా, వెల్ఫేర్ లేకుండా ఇబ్బందుల్లో పెట్టి చేపించడం అనేది కార్మికుల్లో చాలా చైతన్యం వచ్చింది. ఇక్కడ లేదు, మనం చేయలేము, ఏదో ఒకటి చేయాలి, నాయకులు మీరు ఏమన్నా చేయండి, మేము ఉద్యోగాలు చేయలేకపోతున్నాం అనేటువంటి ఇబ్బందికర పరిస్థితుల్లోనే మేము ఆలోచించక తప్పదు. ఇటు ప్రభుత్వము పిలవట్లేదు, యాజమాన్యం ఇప్పుడు నేను రాష్ట్ర జనరల్ సెక్రటరీగా ఉన్నా తెలంగాణ మజ్దూరానికి. నేను పోతే రానియరు, పోతే ఒక కాగితం ఇస్తే తీసుకుంటారు, పొమ్మంటారు మామూలు వాళ్ళు పోయినట్టుగా. అంటే కనీసం కూర్చోబెట్టదు. ఇవాళ ఎట్లా ఉండాలంటే ఒక యూనియన్ ఉండాలి, యూనియన్లో ఎలక్షన్స్ పెట్టాలి,
తర్వాత మన కోడ్ ఆఫ్ డిసిప్లిన్ సర్క్యులర్ ప్రకారంగా ఏదైతే లేబర్ డిపార్ట్మెంట్ యాక్ట్ ప్రకారంగా మనం లేబర్ డిపార్ట్మెంట్ ఆర్టీసీ కాబట్టి ఆ విధంగా చూడాలి. చూసేది లేదు, మాట్లాడేది లేనప్పుడు ఇంకా కార్మికులు ఎన్ని రోజులు ఉంటాం? ఇలా మహిళలు ఆర్టీసీ ఎంప్లాయీస్కి సంబంధించి గత ప్రభుత్వం ఏదైతే ఉందో గెజిట్ ఇచ్చింది. ఆర్టీసీ ఎంప్లాయీస్ని గవర్నమెంట్ ఎంప్లాయీస్ కింద డిక్లేర్ చేస్తామని చెప్పేసి గత ప్రభుత్వం గెజిట్ ఇవ్వడం జరిగింది. రైట్, మీరే ఇందాక చెప్పారు. ఏం చెప్పారు మీరు? ప్రభుత్వం మారింది, సో 3 నెలల తర్వాత మాట్లాడదాం అని మీరు ఊరుకున్నానని చెప్పారు. కనీసం ఇది 6 నెలలు అయినా 8 నెలలు అయినా అప్పటికీ మీరు దాన్ని ఇలాగ సమన్వయం పాటించడం వల్లే వాళ్ళు పట్టించుకోవట్లేదని అనుకోవచ్చా? సమన్వయం అనొద్దు. ఇప్పుడు ఆ ప్రభుత్వము చేస్తా అని చెప్పి గత ప్రభుత్వము అసెంబ్లీలో పెట్టింది, తర్వాత గవర్నర్ సంతకం చేసి తర్వాత గెజెట్ నోటిఫికేషన్ ఇచ్చేసి 5 IASలతోటి కమిటీ కూడా వేయడం జరిగింది. ఆ రోజు జస్ట్ అపాయింటెడ్ డే అని జీవో ఇస్తే ఆ రోజు నుంచి డేట్ డిక్లేర్ చేసి ఆ రోజు నుంచి చేయాలి. కానీ అప్పుడు ఎలక్షన్ కోడ్ రావడం జరిగింది, వాళ్ళకి టైం సరిపోలేదు అక్కడ, కాబట్టి అయిపోయింది. వీళ్ళు చేస్తా అన్నారు. ఇవాళ కాలంలోపు చేస్తానని చెప్పారు వాళ్ళు. వెంటనే మేము మా ప్రభుత్వం రాగానే చేస్తా అని చెప్పి వాళ్ళు చెప్పారు. ప్రభుత్వం రాగానే చేయలేదు. సరే కొత్త ప్రభుత్వం కదా, కొత్త అవకాశం ఇద్దాంలే అన్నట్టు మేము 2-3 నెలలు అంటే 3 నెలలు కాకపోతే 4 నెలలు కానీ మా లక్ష్యం నెరవేరాలని చెప్పి మనం అనుకున్నాం. ఎవరైనా ప్రభుత్వ రంగ సంస్థలన్నీ కూడా ప్రభుత్వం కింద ఆధారపడి ఉంటాయి కాబట్టి ప్రభుత్వం చేస్తుందన్న ఆశాభావంలో మేము ఉన్నాం. తర్వాత చేయమన్నాం. దీనికి ఎలాంటి వాళ్ళకి ఇబ్బంది లేదు, కష్టం లేదు. జస్ట్ అపాయింటెడ్ డే అని చెప్పి సర్కులర్ చేసి ఈ రోజు నుంచి కలుపుతున్నామంటే అయిపోద్ది. పక్క రాష్ట్రంలో కలిపిండ్రు, ఇలా వాళ్ళు సస్యశ్యామలంగా ఉన్నారు, చాలా చక్కగా వాళ్ళ డ్యూటీలు జీతభత్యాలు నడుస్తా ఉన్నాయి. మరి ఆ విధంగా ఇప్పుడు ఈ ప్రభుత్వం చేయాల్సినటువంటి పరిస్థితిలో చెయ్యకపోగా, రెండోది యూనియన్లను ఇస్తా అని కూడా లేదు. యూనియన్లను ఇస్తే ఏమన్నా డబ్బులు అవుతాయా, ఆర్థిక నష్టం వస్తుందా? యూనియన్లు ఇస్తే మాట్లాడే పరిస్థితే వస్తుంది కదా. ఈ రెండు అనేది వాళ్ళు జటిలమైన సమస్య అయింది లేకపోవడం వల్ల ఇస్తాను ఇవ్వలేదు కాబట్టి దీంట్లో చాలా కార్మికుల్లో కానీ ఇబ్బందులు రావడం వల్లనే సమ్మె నోటీస్ ఇవ్వడానికి కారణమైంది. రైట్, ఇప్పుడు మీ డిమాండ్స్ ఏవైతే ఉన్నాయో ఆర్టీసీని కంప్లీట్గా ప్రభుత్వంలో మర్జ్ చేయమని చెప్తున్నారా, లేకపోతే ఎంప్లాయీస్ వరకు మర్జ్ చేయమని చెప్తున్నారా? మీ డిమాండ్స్ ఏంటి అసలు? ఆర్టీసీలని ప్రభుత్వంలో ఆర్టీసీ ఉద్యోగులను మెర్జ్ చేయమన్నాం. అక్కడ కూడా ఏపీలో కూడా అదే జరిగింది. గత ప్రభుత్వం కూడా అదే చేస్తున్నారు, మనం కూడా చేయమన్నాం. అంటే ఈ స్ట్రక్చర్ అనేది ఇట్లా లేకుండా ఒట్టిగానే మొత్తం చేస్తే రేపు ఆర్టీసీలు నిర్వీర్యమైపోతాయి. అంటే కేవలం మనకు జీతాలు అవుతాయి తప్ప అది కాదు. ఉద్యోగులు బాగుండాలనుకున్నప్పుడు దాంట్లో విలీనం చేసి ఈ స్ట్రక్చర్ ఇట్లనే పెట్టేసి ఇదే పద్ధతిలో నడిపినప్పుడు ప్రజలకి న్యాయం జరుగుతుంది. ప్రజలకు కూడా న్యాయం జరగాలి, ఆర్టీసీ ఉద్యోగులకే న్యాయం జరగాలనేది మేము కోరుకోవట్లేదు. ఇవాళ అది వాళ్ళు చేయాలి. మరి వాళ్ళు చేయకపోతే ఇంకోటి ఏమంటే ఇవాళ సమస్యలు ఉన్నాయి. మేము 21 డిమాండ్లు పెట్టినాం. ఏంది ప్రధానంగా ఇవాళ ఒలక్టా కంపెనీ JBM కంపెనీల నుంచి బస్సులు పొల్యూషన్ రహిత బస్సులు అన్నారు. కేంద్ర ప్రభుత్వం పొల్యూషన్ అంటే దానికి మేము వ్యతిరేకం కాదు. జేఏసీ ప్రజలు బాగుండాలి, పొల్యూషన్ ఉండొద్దంటే ఓకే. కానీ ప్రభుత్వం ఏం చెప్పింది, మేమే కొత్త బస్సులు కొనిస్తా అన్నది. ఇవాళ ఈ ప్రభుత్వానికి కూడా మేము కోరేది ఏంటంటే మీరు వాగ్దానం చేసిన ప్రకారంగా గత ప్రభుత్వంలో JNNURM బస్సులు వచ్చినప్పుడు ఆ ప్రభుత్వం మనకి ఇచ్చి దానికి రావాల్సిన రాయితీలు కూడా ఆర్టీసీకి ఇప్పించి కేంద్ర ప్రభుత్వం కూడా వాటా పెట్టి బస్సులు ఇప్పించిన పరిస్థితి గతంలో ఉన్నాయి. అన్ని ఎలక్ట్రిక్ బస్సులు వస్తే మీకు ఏ విధమైన నష్టం ఉంటుంది అసలు? ఎలక్ట్రిక్ బస్సులు వస్తే నష్టము అంటే పద్ధతి ప్రకారంగా వస్తే నష్టం ఉండదు. ఇవాళ ఒలక్టా కంపెనీలకు పెట్టేసారు. వాళ్ళకి కిలోమీటర్కి 39 రూపాయలు 61 రూపాయలు అని చెప్పి ఒక బస్సు స్టేటస్ను బట్టి వాళ్ళకి ఫేర్ మనం ఇచ్చేస్తాం. ఇచ్చినప్పుడు వాడు నడిపి వెళ్ళిపోవాలి హైర్ బస్సు లాగా కాకుండా ఆ కంపెనీకి ఇవాళ కేంద్ర ప్రభుత్వం రాయితీ ఇస్తుంది. 1,50,00,000 ఒక బస్ ఖరీదు, దాంట్లో 35 లక్షలు సబ్సిడీ ఇచ్చి వాళ్ళకి ఇస్తున్నారు కంపెనీకి, సెంట్రల్ గవర్నమెంట్. మరి నేనేమంటున్నా అంటే ఇవాళ ప్రభుత్వాన్ని మేము కోరేది అంటే ముఖ్యమంత్రి గారు స్వయంగా మీరు ఎన్నో అడిగినారు. మొన్న కూడా ఢిల్లీ పోయినప్పుడు మాకు 2,800 బస్సులు కావాలి ఇంకా భవిష్యత్తుకి అని చెప్పి కూడా మీరు ప్రపోజల్ పెట్టి వచ్చారు, మంచిదే. కానీ ఆ JNNURM బస్సులాగా ఆ బస్సులు నేరుగా ఆర్టీసీకే ఇప్పియండి, రాయితీలు కూడా మనకే వస్తాయి. రెండోది ప్రభుత్వం కూడా కొనిచ్చినట్టుంటే మీకు కూడా ఆదాయం అవుతుంది, అంతా ఉంటుంది, దానివల్ల మాకు ఇబ్బంది ఉండదు అని చెప్పినాం. ఇవాళ మాకు ఎందుకు అనుమానం వచ్చిందంటే ప్రైవేట్ పరం అయిపోతుంది అని చెప్పి మాకు డౌట్ ఉంది. ఎందుకంటే ఈ ఒలక్టో బస్సులకి ప్రతి హెడ్ క్వార్టరు జిల్లాలో ఒక హెడ్ క్వార్టర్ డిపోని వాళ్ళకి ఇచ్చేసారు. ఆర్టీసీ వాళ్ళని ఖాళీ చేయించారు. పవర్ పాయింట్స్ దాంట్లో పెట్టించారు. మనకి పవర్ పాయింట్స్ పెట్టిస్తే డబ్బులు ఎవరు ఇవ్వాలి? మరి డిపో ఇస్తే మనకి ఏమైనా ఆదాయం ఉందంటే లేదు, మనం వాళ్ళకి హ్యాండ్ ఓవర్ చేసేస్తున్నాం. తర్వాత వాళ్ళ ఆధీనంలో ఉంటుంది అది. ఆ తర్వాత పవర్ పాయింట్స్ పెడుతున్నాం. ఒక్కొక్క డిపోకి
8 కోట్ల నుంచి 10, 11, 12 కోట్లు అట్లా అక్కడ పవర్ పాయింట్లని దాన్ని బట్టి మనం పెడుతున్నాం. అంటే ఆర్టీసీ డబ్బులే మనం ఇస్తూ ఉన్నాం. మరి ఎందుకు వాళ్ళకి ఇవ్వాలి? రెండోది, ఇంత చేసిన తర్వాత ఆ బస్సులు ఆ కంపెనీ నడిపిస్తుంది. ఇవాళ డ్రైవర్లు వాళ్ళే ఉంటారు. గత ప్రభుత్వంలో మనకి మంచి హై ఎండ్ బస్సులు వచ్చినప్పుడు వాళ్ళే కంపెనీలతోటి ట్రైనింగ్ ఇప్పించి మన డ్రైవర్లకి మన మెకానిక్లకి మన ద్వారానే నడిపించడం జరిగింది. ఓల్వో బస్సులు ఇవన్నీ ఉన్నాయి కదా, అవన్నీ కూడా అప్పుడు ఆ ప్రభుత్వం నడిపించింది, కేసీఆర్ ప్రభుత్వం. మరి ఇప్పుడు వచ్చే వరకు ఈ ప్రభుత్వం ఇవాళ వాళ్ళ డ్రైవర్లే ఉంటే మన డ్రైవర్లకి వెళ్ళిపోతారు. మన డ్రైవర్లకు రిక్రూట్మెంట్ కొత్తది ఉండదు, మళ్ళా వీళ్ళు వెళ్ళిపోతారు. ఆ తర్వాత మెయింటెనెన్స్ వాళ్ళే చేసుకుంటారు. కాబట్టి మన గ్యారేజీలు ఉన్నారు, మన గ్యారేజీలో ఒక వ్యవస్థ ఉంటుంది. వాళ్ళందరూ కూడా మెకానికులు, శ్రామికులు, టెక్నీషియన్లు అంతా కూడా వెళ్ళిపోయే పరిస్థితి వస్తుంది. వాళ్ళతో అవసరం ఉండదు. వర్క్ షాపులు ఉన్నాయి. ఇవాళ మనకు 3 వర్క్ షాపులు తెలంగాణలో, కరీంనగర్లో, ఉప్పల్లో, మియాపూర్లో ఉన్నాయి. ఇవన్నీ కూడా మంచి వర్క్ షాపులు. అవి కూడా నిర్వీర్యం అయిపోతాయి. అంటే ఆర్టీసీ ప్రైవేట్ పరం అవుతుందా లేదా అంటే అయిపోయింది అని చెప్పడానికి ఆస్కారం ఉంది. ఇప్పుడు వాళ్ళు ఇంకా గవర్నమెంట్ ఎక్కడ డిక్లేర్ చేయలేదు కదా ఆర్టీసీని ప్రైవేటీకరణ చేస్తామని. ఒక న్యూస్ అయితే వచ్చింది తప్ప చేస్తున్నామా అని ఇంకా క్లారిఫికేషన్ ఇవ్వలేదు కదా. ఏ ప్రభుత్వం కూడా చేస్తున్నా అని చెప్పదు. చాప కింద నీరులాగా తీసుకొచ్చి చేసేస్తారు. అప్పుడు ఏం చేస్తాం, మనం వెళ్ళిపోవాల్సి వస్తుంది. కాబట్టి మేము ముందు చర్యగా గత 80 ఏళ్ల నుంచి ఈ ఆర్టీసీని యూనియన్లు, కార్మికులే రక్షించుకొచ్చిండ్రు. కార్మికుల కష్టంతో ఇది ఇంతింతై వటుడింతైనట్టుగా పెరిగింది ఆర్టీసీ. దీన్ని మేము కన్న తల్లిలాగా ఆర్టీసీని పెంచుకోవాలనేదే ప్రతి కార్మికుల్లో మీరు ఎవరిని అడిగినా కానీ అదే ఉంటుంది. ఆ విధంగా పెంచినాం. ఇంత చేసిన తర్వాత కూడా ఆర్టీసీ పోవద్దు. ఇవాళ మా డిమాండ్ ఏమన్నా ఉందా, మా లబ్ధి ఏమన్నా ఉందా? దీంట్లో ప్రజలకు బస్సులు పెట్టమంటున్నాం, ప్రజలకు సౌకర్యాలు ఏమంటున్నాం, ప్రజా రవాణా మెరుగుపరచమంటున్నాం. ఇవాళ మహాలక్ష్మి పథకం వచ్చింది. మీ ఇమేజ్ పెరిగిందా లేదా? 45 గంటల్లో మహాలక్ష్మి పథకం వల్ల ఆర్టీసీ నష్టాల్లో ఉందా, లాభాల్లో ఉందా? అసలు మహాలక్ష్మి పథకంతో ఓఆర్ పెరిగింది వాస్తవం. లాభాలని ప్రభుత్వం అంటుంది. లాభాలు ఎప్పుడు వస్తాయంటే నేను టిక్కెట్లు ఇచ్చి నేను వాళ్ళని తీసుకుపోయినప్పుడు ఓఆర్ పెరిగితే ఆ రియంబర్స్మెంట్ మాకు రావాలి. ఆర్టీసీకి ఆ డబ్బులు వచ్చినప్పుడు లాభాలలోకి వస్తుంది. కానీ ఆ డబ్బులన్నీ మరి మీరు ఇస్తున్నారా ఈ ప్రభుత్వం అంటే మొత్తం డబ్బులు ఇవ్వట్లేదు. ఏదో కొంత లాభాల్లో ఉంటే ఎందుకు ప్రైవేటీకరణ చేయాలనుకుంటుంది ప్రభుత్వం? ఇవాళ ప్రభుత్వం ఎందుకు అనుకుంటుందంటే మహాలక్ష్మి పథకం, మీకు కొత్త విషయం చెప్పాలి. ముందు కర్ణాటకలో ఇదే ప్రవేశపెట్టిండ్రు. కర్ణాటకలో ప్రవేశపెడితే ప్రభుత్వంలో డబ్బులు లేక ప్రభుత్వం ఆర్టీసీకి డబ్బులు ఇవ్వలే. అక్కడ ఇవ్వకపోతే అక్కడ యూనియన్లు, కార్మికులు రివోల్ట్ అయిపోయి మేము సమ్మె చేస్తాం, ఇదంతా కరెక్ట్ కాదు, మా మనుగడే ప్రశ్నార్థకమైంది అని చెప్పి అక్కడ తిరుగుబాటు చేస్తే అక్కడ సిద్ధరామయ్య గారు ముఖ్యమంత్రి గారు మీరు 15% ఫేర్ హైక్ చేసుకోండి అని చెప్పి చేతులు ఎత్తేసిన పరిస్థితి ఉంది. ఇవాళ ఇక్కడ కూడా మొన్ననే ముఖ్యమంత్రి గారు ఒక పేపర్లో స్టేట్మెంట్ వచ్చింది, కటింగ్ అయితే నా దగ్గర ఉంది, అది మరి ఎవరు పేపర్లో అయితే వచ్చింది. ఇవాళ మహాలక్ష్మి పథకం ద్వారా బర్డన్ అవుతుంది ప్రభుత్వానికి, మేము కూడా 25% ఫేర్ పెంచుతాం అనేది కూడా పేపర్లో లీక్ కావడం జరిగింది. అంటే ఈ లీకేజీలు ప్రభుత్వం చేస్తుందా, ఎవరు చేస్తుందో అనేది మనకు తెలియదు, అది వస్తుంది. రెండోది, ఇప్పుడున్న ప్రకారంగా మహాలక్ష్మి పథకం డబ్బులు రావాలి. ఇప్పటికీ ఇంకొక దాదాపుగా యాజమాన్యం చెప్పాలి ఎంత అనేది, ఒక 4,000 కోట్ల వరకు రావాలి. మొన్ననే యాజమాన్యం కూడా మరి యాజమాన్యంని మేము ఒత్తిడి చేస్తే వాళ్ళు కూడా ప్రభుత్వానికి అర్జీ పెట్టిండ్రు. ఏమని 750 కోట్లు మాకు ఇవ్వండి అని చెప్పి పెట్టడం జరిగింది. మరి 750 కోట్లు ఆర్టీసీకి ప్రభుత్వం నుంచి రావాలి కార్మిక పైసలు. ఇవాళ పిఎఫ్లో అనుకోండి, సిసిఎస్ డబ్బులు వాడుకున్నారు, కోఆపరేటివ్ సొసైటీ, ఎస్బిటి, ఎస్ఆర్బిఎస్ అనే సంక్షేమ పథకాలు అవి వాడుకున్నారు. చెప్తున్నా, ఇవన్నీ వాడుకోవడం జరిగింది. అంటే ముందు కార్మికుల డబ్బులతోటే మనగడ సాగిస్తూ ఉన్నారు. ఈ కార్మిక డబ్బులు ముందుగా పేమెంట్ చేయండి. జీతాలు ఎవరి మంత్ ఇవ్వాలంటే జీతాలకి వీళ్ళు కొంత ఆర్టీసీ వస్తుంది, కొంత మహాలక్ష్మి పథకాన్ని ఇస్తున్నారు. మొత్తం ఇవ్వట్లేదని మేము ప్రభుత్వాన్ని బదనాం చేయట్లే, మీరు ఇస్తున్నారు. మొత్తం ఇచ్చినట్టుంటే ఇవాళ ఆర్టీసీ మనగడ ప్రశ్నార్థంగా కాకుండా ముందుకు పోతుంది, ఇవ్వమంటున్నారు. రెండోది, మహాలక్ష్మి పథకం పెట్టిండ్రు. ఇవాళ ఓఆర్ బస్సులో ఎన్ని సీట్లు ఉంటాయి? 40-50 సీట్లు బస్సులో ఉంటాయి. ఇవాళ ఒక్కొక్క బస్సులో 90 ఓఆర్ 100, మొన్న మీరు పండగప్పుడు చూసారు కదా, మరి 190 మంది 110 మంది ఎక్కితే వాళ్ళు మహిళల ఇంకెవరన్నా? మహిళలకి మీరు పథకం పెట్టంగానే వాళ్ళు అందులో వస్తే వాళ్ళకి ఇబ్బందులు లేవా? ఇవాళ ప్రెగ్నెంట్ లేడీస్ వస్తారు, ముసలోళ్ళు వస్తారు, ఇబ్బంది ఉన్న వాళ్ళు వస్తారు, వాళ్ళకి సీట్లు ఉండాలన్నా లేవా? మేము చెప్తున్నాం యూనియన్గా సమ్మె నోటీస్లో. ఇవాళ వాళ్ళకి
ఫ్రీ బస్సులు పెట్టండి, ఇంకా బస్సులు కొనండి. నాకు ఇక్కడ ఇంకొక డౌట్, ఫ్రీ బస్ పెట్టిన తర్వాత అసలు డ్రైవర్స్ మీద కండక్టర్స్ మీద ఏ విధమైన ఒత్తిడి మొదలైంది చెప్పండి. అంటే దానివల్ల మేము సోషల్ మీడియాలో చూసినంత వరకు బేసిక్గా కొట్టుకోవడం కానివ్వండి, లేకపోతే బస్సులో రద్దీ ఎక్కువైపోయి ఫ్రీ బస్ అని ఒక్క మాట అంటే ఆధార్ కార్డు ఒక్కటి చూపించేసి ఎక్కేసి ఎక్కడ పడితే అక్కడ దిగుతున్నారు కదా. అలాంటి సిచ్యువేషన్స్లో చాలామంది ఆడవాళ్ళు జుట్లు పట్టుకొని కొట్టుకున్నటువంటి వైనం కనిపించింది మనకి. సో అంటే ఈ సిచ్యువేషన్లో అసలు డ్రైవర్స్ మీద కండక్టర్స్ మీద ఏ విధమైన ఒత్తిడి ఎక్కువగా ఉండేది అసలు? ఇవాళ మహాలక్ష్మి పథకం వచ్చిన తర్వాత కార్మికులకు చాలా కష్టాలు వచ్చినాయి. చాలామంది గొడవలు వాళ్ళు కొట్టడే కాకుండా మా కండక్టర్లను కొట్టిండ్రు, ఆడపిల్లల్ని కొట్టిండ్రు, డ్రైవర్లను కొట్టిండ్రు. చాలా ఇష్టారాజ్యంగా అంటే ఎక్కడ పడితే అక్కడ బస్సులు ఆపాలి. వాళ్ళు బజార్కు పోయేటోళ్ళు కూడా ఇక్కడ ఆపండి, ఎక్కుతాం, అక్కడ దిగుతాం అనేటువంటి పరిస్థితి రావడం జరిగింది. అది కరెక్ట్ కాదని చెప్పి యాజమాన్యానికి చెప్పినాం. అంటే దానివలన ఇష్టారాజ్యంగా జనాలు ఎక్కిపోతూ ఉన్నారు, ఇబ్బందులు వచ్చినాయి. రెండోది అది చేయరాదనొద్దు. చిన్న కంప్లైంట్ ఎవరన్నా ఆర్టీసీలు ఇట్లా చేసిందంటే చాలామంది ఉద్యోగాలు కూడా పటాపటా పోయినాయి. మా వాళ్ళు సస్పెండ్ రిమూవ్ అయిపోయి రోడ్ల మీదకి వచ్చిన పరిస్థితి వచ్చింది. మేము అందుకే చెప్తున్నాం, మహాలక్ష్మి పథకము ఎంత ఇబ్బంది ఉన్నా 48 గంటల్లో సక్సెస్ చేసి ప్రభుత్వ ఇమేజ్ని ఇన్వడింపజేసి వాళ్ళకు ఒక గౌరవాన్ని ప్రసాదించి పెట్టారు ఆర్టీసీ ఉద్యోగులు. అటువంటి వాళ్ళకి ఇలా పథకంలో పనిచేస్తున్న వాళ్ళకి వెసులుబాటు కావాలి. మేమేమంటున్నాం, కూర్చోబెట్టి జీతాలు మాకేమొద్దు, నువ్వు బస్సులో సీట్లు ఇవ్వు. మహాలక్ష్మి పథకం పెట్టినంత మాత్రాన పాపం వాళ్ళందరూ మహిళలు ఎట్లుండాలి? ఇప్పుడు ఆ ప్రెగ్నెంట్ లేడీ వస్తుంది, ముసలోళ్ళు ఉంటారు, చాలా రుగ్మతలు ఉంటాయి, కాళ్ళ నొప్పులు ఉంటాయి, బస్సు ఎక్కరాదు. అటువంటి వాళ్ళందరికీ కూడా సీట్లు దొరికేలాగా మీరు బస్సుల సంఖ్య పెట్టండి. మేము ఇంకా కూడా చెప్తున్నాం, అవసరం అయితే బడ్జెట్లో వాటాధనం పెట్టండి, బడ్జెట్లో 3% పెట్టండి మొత్తం ఆదాయంలో, లేదా 3,000 కోట్లు బడ్జెట్లో పెట్టండి. ఆర్టీసీకి ఉన్నటువంటి అప్పులని రైట్ ఆఫ్ ఇవ్వండి. కొత్త బస్సులు కొనండి, ఆధునీకరణ కోసం మీరు కొత్త బస్సులు కొని దశల వారీగా ఈ అప్పులన్నీ తీర్చుకుంటూ కొత్త బస్సులు కొని మహాలక్ష్మి వాళ్ళు మా ఆడబిడ్డలు, నేను వాళ్ళకి ఎప్పుడు ద్రోహం చేయం. ఆడపిల్లలు అంటే ఇంటి ఆడపడుచులాగా చూస్తాం. ఇవాళ వాళ్ళు ఎన్ని ఇబ్బందులు కష్టాలు పెట్టినా మేము పనిచేస్తున్నాం, మేమే బలవుతున్నాం. కానీ ఇవాళ వాళ్ళ కోసం ప్రభుత్వానికి మీ ద్వారా రిక్వెస్ట్ చేస్తున్నా, మీరు సాలినన్ని బస్సులు పెట్టండి, వాళ్ళకి సీట్లు దొరికే విధంగా పెట్టండి. ఒక్కొక్క బస్సు మనం ముందు చూస్తే లాస్ట్ సీట్లో మగవాళ్ళు ఉంటారు, ముందంతా వీళ్ళే నిలబడి ఉంటారు. కాబట్టి అంత ఇబ్బందుల్లో కూడా ఉండొద్దు. అవసరమైతే మహిళా స్పెషల్ బస్సులను పెట్టండి, ఒక స్మార్ట్ కార్డు వాళ్ళకి ఇచ్చేయండి, బస్ పాస్ స్టూడెంట్ల లాగా ఇచ్చేస్తే కండక్టర్లకు ఇబ్బంది ఉండదు. ఈ టికెట్ ఇక్కడ ఓసారి ఫ్రీ టికెట్, ఓసారి టికెట్ది పక్కకే బటన్లు ఉంటాయి. దానివల్ల టెక్నికల్ ఇబ్బందులు వస్తున్నాయి, కావాలని ఎవరు పొరపాటు చేయరు, ఉద్యోగాలు పోతున్నాయి. కాబట్టి ఆ విధంగా చేయండి అని చెప్పి మేము చెప్తున్నాం. మహాలక్ష్మి పథకానికి ఆర్టీసీలో ఎన్ని ఇబ్బందులు ఉన్నా మేము సక్సెస్ఫుల్ చేస్తాం. కానీ వాళ్ళకి బస్సులు పెట్టాలి, వాళ్ళకి మా జేఏసీ సంపూర్ణంగా మహిళలకి మద్దతు ఇస్తుంది. మీకు బస్సులు మీరు కూడా ప్రభుత్వాన్ని డిమాండ్ చేయండి, మీకు చాలినన్ని బస్సులు కావాలని చెప్తున్నాం. మగవాళ్ళు కూడా ఇబ్బంది పడుతున్నారు, ఇలా భయపడిపోతున్నారు, ప్రైవేట్లో పోతున్నారు, ఆర్టీసీ ఆదాయం పోతుంది. కాబట్టి వాళ్ళ కోసం కూడా వాళ్ళకి చాలినన్ని బస్సులు పెట్టాలనేది మేము చెప్తున్నాం. దానికి ఏం చేయాలి, ప్రభుత్వం రావాలి, ఉదాసీనంగా బస్సులు కొనిచ్చి ఆర్టీసీ ఇమేజ్ని పెంచి ప్రభుత్వ ఇమేజ్ని పెంచుకోవాలంటాం. దాని ద్వారా మాకేం లాభం వస్తుంది? కష్టం చేస్తున్నాం, జీతం తీసుకుంటాం తప్ప మాకేం రాదు. ఇలా ప్రభుత్వం ప్రజలు బాగుండాలి, ప్రభుత్వం బాగుండాలి, ప్రభుత్వానికి పేరు రావాలని చెప్పి పనిచేసినప్పుడు కూడా ఇంకా సమ్మె నోటీస్ ఇచ్చేదాకా మమ్మల్ని తీసుకొచ్చి సాగనం పొద్దు అనేది చెప్తాం. రైట్. అయితే మరొక విషయానికి వస్తే కనుక ఆర్టీసీ నష్టాల్లో లేకపోతే ప్రైవేటీకరణ ఎందుకు చేయాలి? ఇందాక నేను మిమ్మల్ని అడిగిన క్వశ్చన్. అయితే ఎలక్ట్రిక్ బస్సులు వస్తే ఆర్టీసీలు ఎందుకు మర్జీ చేయట్లేదు అసలు? ఇంకొకటి, ఆర్టీసీని నిజంగానే ప్రభుత్వంలో మర్జీ చేయాలి అనుకుంటే ప్రైవేటీకరణ ఎందుకు చేయాలి అనుకుంటున్నారు? ఇప్పుడు ప్రభుత్వాలు ఎట్లా ఉంటుందంటే, వీళ్ళకి మేము డబ్బులు ఎందుకు ఇవ్వాలి, ఎందుకు పెట్టాలని. అంటే అన్ని పథకాలు ఉన్నాయి, అన్ని డిపార్ట్మెంట్లకి చాలా వాళ్ళ వెసులుబాటు పథకాలు, వాళ్ళు పంపించిన రైతు బంధువులు అనుకోండి, రైతు బీమా అనుకోండి, ఇట్లా పెన్షన్లు అనుకోండి, మరి కోట్లాది రూపాయలు. ఒకవేళ ఆర్టీసీని ప్రైవేటీకరణ చేస్తే ఎంప్లాయీస్ పరిస్థితి ఏంటి? వాళ్ళని కూడా అంటే గవర్నమెంట్ ఎంప్లాయీస్గా డిక్లేర్ చేస్తారా, లేకపోతే వాళ్ళు కూడా ఇప్పుడున్న పరిస్థితి ఉంటుందా వాళ్ళది? ఇవాళ ప్రైవేట్ పరం ఆటోమేటిక్గా చేసేస్తే అందరు ఇంటికి పోవాల్సి వస్తుంది, సెటిల్మెంట్ చేసుకుంటే వెళ్ళిపోండి, మీకు వచ్చిన డబ్బులు ఇచ్చేస్తామని చెప్పి అంటారు. కాబట్టి అలాంటి సిచ్యువేషన్ కావద్దనే మేము సమ్మె నోటీస్ ఇవ్వడానికి కారణం అదే. ఇవాళ ప్రైవేట్ పరం చేయడానికి చాప కింద నీరులాగా వస్తుంది. ఒలక్టో బస్సులతో అనుమానాలు ఉన్నాయి, మీరు చెయ్యొద్దు. ప్రభుత్వమే ఇవాళ మీరు ఆ ఒలక్టో బస్సులను కూడా, ఎలక్ట్రిక్ బస్సులను కూడా మీరే కొని ఆర్టీసీకి ఇవ్వండి, ఆర్టీసీని బాగు చేయండి, ఆర్టీసీ వాళ్ళకి నమ్మకాన్ని ఇవ్వండి, ప్రజలకు భరోసా ఇవ్వండి అనేదే ప్రధానమైన డిమాండ్గా మేము పెట్టడం జరిగింది దాంట్లో. కాబట్టి ఇది ఎట్టి పరిస్థితుల్లో 80 ఏళ్ళ నుంచి ఆర్టీసీని కార్మికులు కాపాడుకున్నాం. మీకు తెలుసు,
ఇవాళ ఏ ప్రభుత్వం ఉన్నా ఆర్టీసీలో సుదీర్ఘ సమ్మెలు జరిగినాయి. సమ్మెలు జరిగినప్పుడు తప్పని పరిస్థితులలో సమ్మెలు చేసి చంద్రబాబు నాయుడు కూడా దీన్ని ప్రైవేట్ చేయాలని చెప్పి సంకల్పిస్తే 54 రోజుల సమ్మె చేసి దీన్ని కాపాడుకున్నాం. తర్వాత కాంగ్రెస్ ప్రభుత్వంలో సమ్మె జరిగింది. టీఆర్ఎస్ ప్రభుత్వంలో కూడా మేము పెద్ద ఎత్తున సమ్మె చేసినాం ఆర్టీసీ బాగుండాలని చెప్పి. వాళ్ళు కూడా చాలా వరకు చూసుకుంటూ వచ్చారు. అట్లాగే ఈ ప్రభుత్వం కూడా మేము సమ్మె చేసుడు సరదా కాదు. ఇవాళ సమ్మెకు అంటూ కార్మికులు వస్తే దిగరు. తప్పని పరిస్థితుల్లో దిగ్బంధంలో పిల్లిని రూమ్లో వేసి కొడితే లాస్ట్కి ఎట్లా తిరగబడుతుందో కార్మికులు అట్లా తిరగబడే పరిస్థితి తీసుకొచ్చిండ్రు. దిగ్బంధంలో కార్మికులను పెట్టిండ్రు, ఆర్థికంగా ఇబ్బందులు పెట్టిండ్రు, జీతాలు లేవు, పిఆర్సీలు లేవు, సొసైటీ డబ్బులన్నీ వాడుకున్నారు. అట్లాగే ఇవాళ ఒలక్టో బస్సులతోటి ఉద్యోగాలు పోయే పరిస్థితి, రిక్రూట్మెంట్ లేదు, ప్రమోషన్లు లేవు. ఇవన్నీ కూడా అన్ని డిపార్ట్మెంట్లో ఉన్నప్పుడు వీళ్ళు చేయాలి. ఇచ్చిన వాగ్దానం కాంగ్రెస్ పార్టీ కూడా ఉంది. ఇవాళ మీరు అన్నీ కూడా మేనిఫెస్టోలో పెట్టారు. మీరు మేనిఫెస్టోలో పెట్టినవన్నీ కూడా రోజుకొక పథకం ఇంప్లిమెంట్ చేస్తున్నారు కదా. మరి ఇలా ఆర్టీసీది ఎందుకు చేస్తలేరు? 14 మాసాలైనా ఎందుకు పిలుస్తలేరు? యూనియన్లకు ఎన్నికలు ఎందుకు పెడతలేరు? కాబట్టే మాకు మనుగడే ప్రశ్నార్థకం అయిపోయింది. కాబట్టి తప్పనిసరి పరిస్థితులలో సమ్మె నోటీస్ ఇచ్చినాము. ఒకవేళ మీ డిమాండ్స్ నెరవేర్చకపోతే ఏంటి పరిస్థితి? ఎప్పుడు కానీ వాళ్ళు సమ్మెకి నోటీస్ ఇచ్చిన తర్వాత వాళ్ళు సంప్రదింపులు చేయాలి, మాట్లాడాలి, చర్చలకు పిలవాలి, వాళ్ళకున్న వెసులుబాటు చెప్పాలి. ఎంతవరకు మేము చేస్తాము, ఎంతవరకు తర్వాత చేస్తాము అనేది మాకు చెప్పాల్సిన అవసరం ఉంది. దాని మీద మేము ఆలోచన కూడా చేసుకునే పరిస్థితి ఉంటుంది. చేసి ఏకపక్షంగా పోము. కానీ ఇక మూర్ఖంగా సమ్మె నోటీస్ వీళ్ళు ఇస్తారా అని చెప్పి అనచడానికి ప్రయత్నం చేస్తే తిరుగుబాటు తప్పదు, సమ్మె అనివార్యమవుతుంది. ఇదివరకు కూడా సమ్మెకు పోయిన సందర్భాల్లో ఎప్పుడు కూడా యూనియన్లు వెనకకు రాలే. రెండోది ఆర్టీసీలో కొంతమంది వేరే ప్రగల్భాలు చెప్తారు. యూనియన్కి సంబంధం లేనోళ్ళు, యూనియన్లో నాయకులు లేనోళ్ళు ఇవాళ పోయి ట్రాన్స్పోర్ట్ మినిస్టర్ని ఎవరినో కలిసి ఆ యూనియన్ ఇట్లా, ఈ యూనియన్ ఇట్లా కొంత రాలేదంటున్నారు. అదేం కాదు. ఆర్టీసీలో ఇష్టం ఉన్నా లేకున్నా అన్ని సంఘాలు కలిసి పనిచేసిన చరిత్ర 80 ఏళ్ళ చరిత్ర. ఇప్పుడు కూడా ఏం చేయట్లేదు, లేకపోతే రేవంత్ రెడ్డి సర్కార్ చేయట్లేదా? కాంగ్రెస్ పార్టీ అంటే రేవంత్ రెడ్డే కదా. రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి గారు మేము ఇది చేస్తామని చెప్పే కదా దాంట్లో పెట్టి వచ్చింది వాళ్ళు. కాబట్టి కాంగ్రెస్ పార్టీని అనొచ్చు, ముఖ్యమంత్రి అనొచ్చు. మనం ముఖ్యమంత్రిని తెలంగాణ ప్రభుత్వాన్ని నమ్ముకొని వాళ్ళ మాటల కోసమే పనిచేసినాం. కాబట్టి తెలంగాణ ప్రభుత్వం తప్పకుండా బాధ్యత వహించాలి, చెయ్యాలి, వాళ్ళు ఇచ్చిన మాట నిలబెట్టుకోవాలని మేము చెప్తా ఉన్నాం. కాబట్టి మాట నిలబెట్టుకోకపోతే నమ్మించి గొంతు కోసినట్టేనా? నమ్మించి ఇవాళ నమ్మించి గొంతు కోసినట్టు అనొచ్చు, ఇంకా వేరే అనొచ్చు. కాబట్టి నమ్మకం వమ్మైపోయినప్పుడు తిరుగుబాటు తప్పదు. డెఫినెట్గా సమ్మె అనివార్యమైతే, సమ్మె అనివార్యమైతే అది ఏదైనా ఉంటుంది, మంచి అయినా చెడ్డైనా కార్మికులు తిరుగుబాటులో ఉంటారు. సమ్మె అనివార్యమవుతుంది. కాబట్టి నేను మీ ద్వారా వాళ్ళకు కోరుకునేది ప్రభుత్వానికి ఏంటంటే సమ్మె దాకా తీసుకురావద్దు. సమ్మెకి 45 రోజుల టైం ఉంటుంది. మొన్న నోటీస్ ఇచ్చినప్పటి నుంచి రేపు 9వ తారీఖుకి ఎలిజిబిలిటీ వస్తుంది మాకు. 15 రోజుల తర్వాత ఏ రోజైనా ఏ క్షణమైనా సమ్మె ప్రకటించవచ్చు. కానీ మేము సమ్మె చేసే ముందు మీరు సమ్మె చేయడం వల్ల ప్రజలు ఇబ్బందులు పడతారు కదా, బస్సులు అవి తిరగకుండా చాలా మంది. అయితే ఏ ప్రజలు ఇబ్బంది పడే పరిస్థితి లేదు. మేము ఎప్పుడు సమ్మెలు చేసినాం. మొన్న పండుగ వచ్చింది, పండుగ ముందు చేయలేదు. ఇవాళ ప్రజలు కూడా అర్థం చేసుకుంటా ఉన్నారు. ఆర్టీసీ వాళ్ళ సాధక బాధలు ఏమున్నాయి, వాళ్ళకి ఎందుకు ఇవ్వద్దని చెప్పి ప్రజలు చెప్తా ఉన్నారు. కాబట్టి ప్రజలకి ఇబ్బంది పెట్టాలని సంకల్పం కాదు, ప్రజల యొక్క శ్రేయస్సు కోసమే మేము ఆర్టీసీని రక్షించమంటున్నాం, ప్రైవేట్ పరంగా చూడకుంటున్నాం. అట్లాగే మరో ఛత్తీస్గఢ్ లాగా చేయకమంటున్నాం. ఆర్టీసీని వాళ్ళకి రవాణా సౌకర్యాలు పెంపొందించమంటున్నాం, బస్సుల సంఖ్య పెంచమంటున్నాం, మహాలక్ష్మి వాళ్ళని మంచిగా చూడమంటున్నాం. అట్లనే ఆర్టీసీని రక్షిస్తే మీ ఇమేజ్ పెరుగుతుందని చెప్పి ప్రభుత్వానికి చెప్తున్నాం. కాబట్టి ఇవాళ ప్రజలందరూ కూడా మద్దతు ఇస్తారు. కాబట్టే చివరిగా మీకు ఏంటంటే ఇవాళ మేము సమ్మె చేసే ముందు మా ఆనవాయితీ మేమందరూ జాతీయ సంఘాలతోటి మాట్లాడతాం, జాతీయ నాయకులతోటి రౌండ్ టేబుల్ సమావేశాలు పెడతాం, ప్రతిపక్ష పార్టీలతోటి మాట్లాడుకుంటాం. మా కార్మికుల్ని మమేకం చేయడానికి, అందరినీ కూడా కలిసి రావడానికి ప్రతి జిల్లా హెడ్ క్వార్టర్లో సమావేశాలు పెడతాం. హైదరాబాద్ సిటీలో కార్మికులందరినీ కూడా కలుస్తాం. తర్వాత మీడియా మేధావులను కూడా కలిసి సమ్మెకు మద్దతు ఇవ్వమంటాం. ఎప్పుడు తప్పనిసరి పరిస్థితి వస్తే అప్పటిదాకా ఈ ప్రభుత్వం తెచ్చుకుంటుందని నేనైతే అనుకుంటలేను. మీ సమ్మెకి సంబంధించి ప్రతిపక్ష పార్టీ వాళ్ళు ఎవరు కూడా మిమ్మల్ని అప్రోచ్ కాలేదా? మీకు సపోర్ట్ చేస్తామని హామీలు గట్ట ఏమి ఇవ్వలేదా? మేము ఇప్పటి వరకు సమ్మె నోటీస్ ఇచ్చి 2 days అయిపోయింది. ఇంకా మేము ఎవరిని కలవాలనే సంకల్పంతో ఉన్నాం. ఈరోజు పోవాలని చెప్పి మేము మీటింగ్ కూడా మాకుంది. దాంతో మేము ఒక యాక్షన్ ప్లాన్ పెట్టుకొని
వాళ్ళని కలవాలి, మేము మర్యాదపూర్వకంగా ఇలా ప్రజా సంఘాలను కలవాలి, జాతీయ సంఘాలతోటి మేము సుందరయ్య భవన్లోనో ఎక్కడో రౌండ్ టేబుల్ సమావేశాలు పెట్టుకొని వాళ్ళని మద్దతు అడగాలి. అట్లాగే రాజకీయ పార్టీలందరికీ కూడా పోయి మెమరాండం ఇవ్వాలి. ఇలా అన్ని పార్టీలను కలుస్తాం, ఎన్ని పార్టీలు తెలంగాణలో అన్ని పార్టీలని కలిసి మాట్లాడతాం. ఆ తర్వాత మా కార్మికులను కూడా మమేకం చేస్తాం, అందరు కూడా కలిసి వస్తారు. రెండవది, ప్రభుత్వం కానీ యాజమాన్యం కానీ తప్పుడు మాటలు చెప్పినటువంటి ఎవడన్నా పిచ్చి నాయకులు ఉంటే అటువంటి వాళ్ళు మాటలు పట్టుకుని అపోహలేకపోతే ఇబ్బంది పడతారు. కార్మికులంతా ఏకదాటి మీద ఉన్నారు. జేఏసీ 6 సంఘాలు బలమైన సంఘాలంతా వన్ సైడ్గా ఉన్నాం. మొన్ననే మీరు చూసిండ్రు, సమ్మె నోటీస్ ఇచ్చినప్పుడు తండోపతండాలుగా 1000 మంది అక్కడికి రావడం జరిగిందంటే కార్మికుల ఇంట్రెస్ట్ లేకుండా ఏం జరగదు. కార్మికులకు ఇబ్బందులు కష్టాలు వచ్చినాయి. ఒలక్టో బస్సులో ఒక పిడుగుపాటి వార్తలాగా వచ్చింది. ఇవన్నీ రావాల్సిన బకాయిలు రాలే, తిండికి లేకుండా మా పైసలే ఆర్టీసీ మనగడకు వాడుకుంటుంది కాబట్టి తిరుగుబాటు వచ్చింది. ఇవన్నీ పెద్ద మనసుతోటి చర్చలు జరిపి, ముఖ్యంగా యాజమాన్యం మీ ద్వారా రిక్వెస్ట్ చేస్తున్నా, యాజమాన్యం వెంటనే ఇప్పటిదాకా చేసింది గత వాస్తవాలు మీరు గవర్నమెంట్కి చెప్పండి. గవర్నమెంట్ ట్రాన్స్పోర్ట్ మినిస్టర్కి బాధ్యత ఉంది. గౌరవ ట్రాన్స్పోర్ట్ మినిస్టర్ వెంటనే యాజమాన్యంతో సరైన రిపోర్ట్ తెచ్చుకొని రివ్యూ చేసి ప్రభుత్వానికి, ముఖ్యమంత్రి గారికి విన్నవించి జేఏసీని నాయకులను పిలిపించి చర్చలు చేసి సమ్మె కాకుండా కాపాడి ఈ సత్వరంగా మా న్యాయబద్ధమైనటువంటి సమస్యల్ని మీరు ఎంతవరకు చేస్తారు, ఏం చేస్తారు, చర్చల ద్వారా ఏదైనా మేము కూడా ఆలోచిస్తాం. మీరు ఏదైనా చెప్పినప్పుడు డెఫినెట్గా జేఏసీ కూర్చొని ఆలోచించి మేము చెప్పడానికి ఆస్కారం ఉంటుంది. కాబట్టి ఇలా ప్రపంచ దేశాలలో యుద్ధాలు జరిగినా, యుద్ధం తర్వాత అయినా ముందైనా చర్చలతోటే ఫైనల్ అయిపోయింది. కాబట్టి చివరిగా చర్చలు ఫలవంతం అయ్యే విధంగా మీరు యాక్షన్ తీసుకోండి. సమ్మె దాకా మమ్మల్ని పోనీయకండి. నిజంగానే సమ్మెకి పోవాల్సి వస్తే మాది కాదు పరిస్థితి. ఇలా యాజమాన్య వైఫల్యం అవుతుంది, ప్రభుత్వ వైఫల్యం అవుతుంది. కాబట్టి సమ్మె చేయాలనే సంకల్పంతో మేము ఇవ్వలే. సమస్య పరిష్కారం కావాలి. మాకు ఒకటే, ఇవాళ సంస్థ పరిరక్షణ, సమస్యల పరిష్కారం, కార్మిక సంక్షేమం ఇవన్నీ కావాలన్నదే మా దృక్పథం. ప్రజలకు మేలు జరగాలి, రవాణా సౌకర్యాలు పెంపొందించాలని చెప్పి చేస్తున్నాం. కాబట్టి యాజమాన్యం పెద్ద మనసుతోటి, ముఖ్యమంత్రి గారు నోటీస్ ఇస్తారా అని చెప్పి కన్నెర్ర చేయొద్దు మా మీద. దీని మీద ఏదో ఇబ్బంది పెట్టాలని అనుకోవద్దు. మీ మీద కుట్రతోటి కాదు, మాకు వ్యతిరేకం కాదు. మాకు పార్టీలతోటి, యూనియన్లకు మేము కూలి సంఘం నాయకులం. మాకు ఏ పార్టీలో సభ్యత్వాలు లేవు, రాజకీయ పార్టీలతో మాకు సంబంధాలు లేవు. ఏ ప్రభుత్వం ఉంటే ఆ ప్రభుత్వం దగ్గరికి పోయి ఆర్టీసీని బాగు చేయమని అడిగే బాధ్యత ఉంటుంది. కాబట్టి మీ దగ్గరికి వచ్చినాం, గత ప్రభుత్వాల దగ్గరికి పోయినాం, మీ దగ్గరికి వచ్చినాం. కాబట్టి పెద్ద మనసుతోటి మా బాధక సాధక బాధల మీద రివ్యూ చేసి న్యాయం చేస్తారని చెప్పి, చేయాలని చెప్పి మీ టీవీ ద్వారా ముఖ్యమంత్రి గారికి విన్నవిస్తా ఉన్నా.